హలో అండి. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఈవినింగ్ టీ టైంలో మంచి వేడి వేడిగా స్నాక్‌ని చాలా టేస్టీగా, క్రిస్పీగా, సాఫ్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? అదేంటంటే పోహా కట్లెట్. ఇలా టేస్టీగా అటుకులతో కట్లెట్ చేసి ఇచ్చారనుకోండి, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా బాగా ఇష్టపడతారు వీటిని. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ వరకు అటుకులు తీసుకోవాలి. ఇక్కడ నేను కాస్త తిక్కుగా ఉన్న అటుకులే తీసుకున్నాను. వీటితో అయితే కట్లెట్స్ బాగా వస్తాయి. ఇలా తీసుకున్నాక దీనిలో కొద్దిగా వాటర్ వేసి ఒక్కసారి అటుకులన్నిటిని కూడా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిలో వాటర్ వేసి ఒక స్ట్రెయినర్‌లో వడగట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా తీసేసి అటుకులని ఇలా స్ట్రెయినర్‌లో తీసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్‌లోకి వేసుకొని ఇలా చేత్తో ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకోవడం వల్ల సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు చిన్న సైజు 4 పొటాటోస్‌ని తీసుకొని వాటిని ఉడికించుకున్న తర్వాత ఇలా అంతా కూడా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకొని దీన్నంతా కూడా మనం ఇంతకుముందు తీసుకున్న అటుకుల్లో వేసి ఒక్కసారి అంతా కలుపుకోవాలి. ఈ అటుకులు, ఆలు అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో 4 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒక్కసారి కచ్చపచ్చా దంపుకొని వేసుకున్నా పర్లేదు. కొన్ని ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ వరకు కారము, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నాక హాఫ్ స్పూన్ వరకు జీరా పౌడర్, హాఫ్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని దీనిలో హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల కూడా కట్లెట్‌కి మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ దీనిలో 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండిని వేసుకోవాలి. ఈ బియ్యపిండి వేసుకోవడం వల్ల కూడా కాస్త క్రిస్పీగా మంచిగా వస్తాయన్నమాట కట్లెట్. బియ్యపిండి ప్లేస్‌లో మీరు కావాలంటే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇలా సాఫ్ట్‌గా పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి దాన్నంతా కూడా ఉండలు లేకుండా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కార్న్ ఫ్లోర్ కలిపి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం దీనిలో నుండి కొద్దిగా తీసుకుంటూ ఇలా ఉండల్లా చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఉండల్లా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని మనం జస్ట్ అరచేత్తో ఇలా ప్రెస్ చేసుకొని సైడ్‌కి క్రాక్స్ ఏం లేకుండా ఒక్కసారి ఇలా చేసుకొని తీసుకోవడమే. కట్లెట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. ఇవి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కట్లెట్ షేప్‌లో అన్నీ చేసి తీసుకోవాలి. ఇలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇంతకుముందు కలుపుకున్న కార్న్ ఫ్లోర్ ఉంది కదా, దాంట్లో ఇప్పుడు మనం ఒక్కొక్క కట్లెట్‌ని ఇలా వేసుకొని డిప్ చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే పైన లేయర్ అనేది మంచి క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇలా కార్న్ ఫ్లోర్ వాటర్‌లో డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్‌ని వేసుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్‌లో వేసుకొని దాని పైన కూడా అంతా కోట్ చేసినట్టుగా చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్‌కు మనం ఇంట్లో చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేశాను. ఒక్కసారి లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్‌లో, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇలా అంతా కూడా కోట్ చేసుకున్నట్టుగా ఈ బ్రెడ్ క్రమ్స్‌తో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్‌లో మిగతావన్నీ కూడా చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక వీటిని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని దాన్ని హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క కట్లెట్‌ని దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ నేను ఎక్కువగా వేసి డీప్ ఫ్రై చేయట్లేదండి. షాలో ఫ్రై లాగా చేస్తున్నాను. కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని అవన్నీ కూడా వన్ సైడ్ మంచిగా కాలిన తర్వాత నెక్స్ట్ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఒక వైపు చూసారా మంచి కలర్‌లోకి క్రిస్పీగా వచ్చాయి కదా. అలాగే నెక్స్ట్ వైపు కూడా ఇలా నెమ్మదిగా స్పూన్‌తో టర్న్ చేసుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం 2 వైపులా కూడా మంచి కలర్‌లోకి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి సెపరేట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్‌గా ఫ్రై చేసుకోవచ్చు. వీటిని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లోపల సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా సూపర్‌గా ఉంటాయి. ఈవినింగ్ టీ టైంలో అయితే స్నాక్‌లా సూపర్ ఉంటుంది. మీరు వీటిని సాస్‌తో కానీ లేదంటే ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటాయి. మీరు కూడా ఈవినింగ్ టైంలో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.